అదేంటో గానీ రాజకీయాల్లో నేను లేను, లేను అని ఎంత చెప్తున్నా మెగాస్టార్ చిరంజీవి పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఆయన్ని రాజ్యసభ మెంబర్‌గా చేస్తారు. ఉన్నట్టుండి కేంద్ర మంత్రిని చేస్తారు అని మరికొందరు ఔత్సాహికులైతే ఏకంగా ఉపరాష్ట్రపతి పదవికి లింక్ పెడతారని ఏదో విధంగా రాజకీయాల్లోకి లింక్ చేయాలని తాపత్రయం మీడియాదో లేక తెర వెనుక కొందరు పెద్దల ఆలోచన అనేది మనకు తెలీదు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి పేరుని గవర్నర్ పదవికి ముడిపెడుతూ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్లో తెగ వైరల్ అవుతున్నాయి. బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తొందరలో 5-6 రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లు నియమిస్తుందని అంటున్నారు. తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో కొత్త గవర్నర్లు వస్తారని చెప్తున్నారు. బీజేపీకి దక్షిణాది చాలా ఇంపార్టెంట్గా మారింది. ఇప్పుడు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఏం చేసినా సౌత్ స్టేట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఈసారి గవర్నర్ పోస్టులో కూడా మిత్రపక్షమైనటువంటి సముచితమైన ప్రాధాన్యత ఇస్తుంది అంటున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడడానికి ఆక్సిజన్గా మారి పనిచేస్తున్న టీడీపీ జనసేనకు న్యాయం చేయాలని చూస్తుంది అంటున్నారు. అలా టీడీపీకి ఒకటి, జనసేనకు ఒకటి గవర్నర్ పదవులను ఇస్తారని చెప్తున్నారు. ఇక టీడీపీ నుంచి పదవి కోసం కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేరు వినిపిస్తోంది. 100% ఆయనకే అవకాశం ఇస్తారని చెప్తున్నారు. లేకపోతే యనమల రామకృష్ణుడు సహా మరికొన్ని పేర్లు టీడీపీ ఉన్నాయి. ఇక జనసేనకి ఒకటంటే ఒక పోస్ట్ నేపథ్యంలో కొత్తగా మెగాస్టార్ చిరంజీవి పేరు తెరమెత్తి పంపాలని బీజేపీ పెద్దలు చూస్తున్నారని, ఆయనకున్న మెగా ఇమేజ్ని బలమైన సామాజిక వర్గం దన్నుని ఆ విధంగా తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే గవర్నర్ పదవి అంటే రాజ్యాంగబద్ధమైనది. రాజకీయాల నుంచి విరమించుకున్నవారు ఈ పదవి చేపడతారు, లేదా కీలక పదవులు చేసేవారికి పదవి ఇస్తారు. మెగాస్టార్ అయితే సినీ రాజకీయ రంగంలో కీలకంగా ఉన్నారు. 7 పదుల వయసులో కూడా ఆయన కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ వస్తున్నారు. ఆయన రాజకీయాలకి పదవులకు దూరం అని ఎప్పుడో చెప్పేశారు. మొత్తానికి మెగాస్టార్కి పదవికి ముడిపెడుతూ చేసినటువంటి ప్రచారంలో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది బీజేపీ తన నెంబర్స్ ఎక్కడెక్కడ ఎవరిని పెడుతున్నాం అనేది ప్రకటిస్తే కానీ అప్పుడు కానీ తెలియదు మరి.